అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 325వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి సోదర సోదరి మనందరికీ కూడా హార్దిక స్వాగతం. ముఖ్యంగా గీతా ప్రేమికులు, పరమాత్మ ప్రేమికులు, ఈశ్వరుని యొక్క ప్రేమికులు, భగవంతుని యొక్క ప్రేమికులు, సత్యాన్ని ధర్మాన్ని ఈ విధంగా ప్రేమించేటువంటి వారందరికీ కూడా నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనేక విధాలుగా మనకి ఎన్నో విషయాలని ఇప్పటి వరకు మనం అర్థం చేసుకోని విషయాలన్నీ కూడా మనకు ఇప్పుడు అర్థమవుతున్నాయండి. సుమారుగా 110 ఎపిసోడ్స్ నుండి మనము ధార్మికము ఆధ్యాత్మికం అన్న విషయాల మీద చర్చిస్తున్నాము. దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ధార్మికం వేరు, ఆధ్యాత్మికం. మరొక విషయాన్ని తెలియజేస్తాను ఈ ఎపిసోడ్లో. మామూలుగా ధార్మికం అంటే భౌతికం, గుర్తుపెట్టుకో, కనబడేది, 2 కళ్ళతో కనబడేది. భౌతికంలోని భౌతిక ప్రపంచంలో మనము ఏమంటున్నాం అంటే అశాంతి, దుఃఖము, అలజడి, టెన్షన్స్, రోగాలు, సమస్యలు, గొడవలు అంటున్నాం. జీవిత కాలం మీద ఇదే విధంగా జరుగుతుంది. ఎవరిని అడిగినా కూడా, బాగా ధనవంతుని అడిగినా ఏదో సమస్య, అందరూ బాగున్నారు అనుకుంటా ఏదో సమస్య, అంతా బాగుందంటే అనారోగ్య సమస్య, లేకపోతే ఏదో కోర్టు తగాద, ఆస్తి తగాద, కొట్టుకోవడం, చంపుకోవడం, ఇదే జరుగుతోంది కదండి. ఎందుకు ఆ సంతుష్టత అనే గుణం ఎందుకు రావటం లేదు? గుర్తుపెట్టుకోండి. జీవితకాలం ఇలాగ ఉండవలసిందేనా? అందుకనే చూసారా, ధార్మిక జగత్తులో, భౌతిక ప్రపంచంలో మనం పండగలు ఏవైతే ఉన్నాయో, ఫెస్టివల్స్ అంటాం చూసారా, వీటికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తాం. ఎందుకు ప్రాముఖ్యతనిస్తాం చెప్పండి? ఎందుకంటే సంవత్సరం పొడుగుతా అలసిపోయాము, సొలసిపోయాము, ఈ కష్టాలు, దుఃఖాలు, నష్టము, గొడవ, గందరగోళం, టెన్షన్స్, రోగాలు, సమస్యలు, వీటితో సతమతం అవుతున్నాము. కాసేపు కాస్త మనం ఏదైనా కాస్త కనీసం ఒక్క రోజైనా, 2 రోజులైనా, వారం రోజులైనా, నెల రోజులైనా అని మనము కొన్ని ప్రత్యేకంగా ఈ పండుగలకు ప్రాముఖ్యత ఇచ్చి ఆ సమయంలో కాస్త విశేషంగా ఆనందం కొని తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. దసరా అండి, అందరూ కొత్త వస్త్రాలు వేసుకోవాలి, చక్కటి పిండి వంటలు చేసుకోవాలి, అందరితో నలుగురితో పలకరించాలి, మంచిగా ఉండాలి, ప్రేమగా ఉండాలి, అటువంటి ఒక గుణాన్ని అక్కడ ధారణ చేయడానికి ఒక అవకాశం కలుగుతుంది అన్న భావనతో మనం చేస్తూ ఉంటాం. అర్థమైందండి. కానీ దానిలో ఉన్న లోతైన ఆధ్యాత్మిక రహస్యం తెలియదు. దసరా వెళ్ళిపోయింది అంటే, ఆ నవరాత్రి వెళ్ళిపోయింది అంటే, మళ్ళీ సంవత్సరం తిరిగితే కానీ మనకు ఆ ముఖంలో ఆ చిరునవ్వు, ఆ ఆనందము, ఆ పండగ యొక్క విశేషత, ఆ ఒక దివ్యత్వము మళ్ళీ మనకి సంవత్సరం తర్వాత రావాలి. అదేవిధంగా ప్రతి పండగ మీరు తీసుకున్నట్టయితే అర్థమైంది. హోలీ అంటే ఏంటి? పవిత్రత. పవిత్రత అంటే మనం ఏం చేస్తున్నాము? ఆ విధంగా ఆ టైంలో ఉత్సాహం, ఉల్లాసంగా ఒకరి మీద ఒక రంగులు చల్లుకుంటూ, ముఖానికి అవన్నీ రాసుకుంటూ మంచిగా ఒక దినం అంతా ఎంజాయ్ చేస్తున్నాం. మళ్ళీ ఆ హోలీ పండుగ అయిపోయిన తర్వాత మళ్ళీ ముఖాలు మామూలు, మళ్ళీ సంవత్సరం తిరగాలన్నమాట. సంక్రాంతి, దీపావళి. ఎందుకంటే చూడండి, ఆ పండగలప్పుడు కొట్టుకోమండి. పండగ చాలా జాగ్రత్తగా ఉండాలి, నవ్వుతూ ఉండాలి, పలకరించాలి, ప్రమాణంగా ఉండాలి, ఎంజాయ్ చేస్తూ ఉండాలి. మళ్ళీ దీపావళి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మామూలే, మళ్ళీ దీపావళి రావాలి. ఇవి నిరంతరంగా దీపావళి లాగా ఉండకూడదా? నిరంతరంగా ఈ పండగ ఏదైతే చేసుకుంటున్నారో దసరా పండుగ లాగా నిరంతరం ఉండకూడదా? ఏదైనా రూల్ ఉందా? ధార్మికములో ఇది సాధ్యము కాదు, ఇది అసంభవం. ఎందుకంటే ధార్మికం అంటే భౌతికం, భౌతికం అంటే వినాశి, వినాశి అంటే అప్ అండ్ డౌన్. మన గ్రాఫ్ ఇప్పుడు ఇలాగే ఉంటుంది, నవ్వుతుంటాం, ఏడుస్తుంటాం, కష్టాలు, నష్టాలు, బాధలు, దుఃఖాలు, సమస్యల వలయంలోని ఇట్లా తిరుగుతూనే ఉంటాం. అందుకనే నిండు నూరేళ్లు బ్రతకమని ఎంతమంది దీవిస్తున్నా, ఎంతమంది నిండు నూరేళ్లు ఎంతమంది బ్రతుకుతున్నారు? 70కి, 80కి, 90కి, ఇంకా కొంతమంది 40కి, 50కి కూడా హార్ట్ అటాక్ వచ్చిపోతున్నారు. ఆధ్యాత్మికతలో ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ప్రతి క్షణము పండగ కింద చేసుకోవచ్చు. ఎందుకంటే ఆత్మ పరమాత్మతో సంబంధాన్ని మనసు బుద్ధి ద్వారా జోడిస్తుంది. అర్థమైందండి. ఎప్పుడైతే మనసు బుద్ధి ద్వారా పరమాత్మతో మనం జోడిస్తామో ఆ గుణాలు, శక్తులు మనలో నిండుతాయి. ఆ గుణాలు, శక్తుల కోసం బయట వెతుక్కోని అవసరం లేదు.
ఎప్పుడు ఆనందంగా, ఎప్పుడు ఉల్లాసంగా, ఎప్పుడు అన్యోన్యంగా. ఎందుకంటే అందరూ బాగుండాలని కోరుకుంటాం కదా. సర్వే జనాః సుఖినో భవంతు అని ధార్మికులు అనుకుంటాం, కానీ ఇక్కడ ఆచరిస్తాం. సర్వమానవ సౌభ్రాతృత్వం అని అనుకుంటాం, అక్కడ యూనివర్సల్ బ్రదర్హుడ్ అంటాం, ఇక్కడ ఆచరిస్తాం. సోదర సోదరిమణులు, ఆత్మపరంగా సోదరులు, కేవలం సోదరులు, బ్రదర్హుడ్ అంటారు కదా. పురుష వసుదైవ కుటుంబం అంటే ఆచరిస్తాం. ఎక్కడ మనకు శత్రువులు లేనప్పుడు, ఏ గొడవలు లేనప్పుడు, అందరూ బాగుండాలని మనసులో స్వచ్ఛమైనటువంటి సంకల్పం ఉన్నప్పుడు ఎందుకండి మనకు ఆనందం? ఎప్పుడు దుఃఖం ఎందుకుంటుంది? ఉండదు కదా. ఈ రోజున మనుషుల ద్వారా దుఃఖము, సంబంధాల ద్వారా దుఃఖము, ఈ సమస్యలను ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఒక మనిషిలో నేను గొప్పగా ఉండాలి, నేనే గొప్పవాడిని, నా కులం గొప్పది, నా వర్ణం గొప్పది, నా జాతి గొప్పది, నేను బాగా డబ్బున్నవాడిని, అందగాడిని, ఇటువంటి విధంగానే చేస్తున్నాం కదా. అవన్నీ పోతాయి ఒక్కసారి. ఆ బాడీ కాన్షియస్నెస్, దేహ అభిమానం మొత్తం కొలాప్స్ అవుతుంది. ఆత్మచింతన నిరంతరం అభ్యాస యోగయుక్తేన. ఈ విధంగా ఆధ్యాత్మికం, ధార్మికం అంటే ప్రతి క్షణము పండగగా మనం గడపవచ్చు. ఇది ఖచ్చితంగా కొన్ని లక్షల మంది ఇప్పటికీ అనుభవం చేస్తూ ఉన్నారండి. ఇది ఏమి అబద్ధం కాదు. మీరు కూడా ఆ విధంగా ఆచరించి మీరు కూడా అనుభవం చేయొచ్చండి. ఎందుకంటే ధార్మిక జగత్తులో భౌతికము, ఇదేమో ఆధ్యాత్మికం. ఆధ్యాత్మికం అంటే సదా ఆత్మ అవినాశి, శరీరమేమో వినాశి. ఆత్మానందము అది శాశ్వతము. అందుకని ఆత్మ ఆనందానికి వ్యతిరేక పదం ఉందా? లేదు. అందుకని బ్రహ్మానందము అంటే సత్యానందము, నిత్యానందం, మహదానందము, ఈ విధంగా నిరంతరం సదానందం అంటారు సార్. సదానందం అంటే ఎప్పుడు ఉంటుంది? ఎప్పటికీ ఆనందంగా ఉండొచ్చు. ఎప్పుడు కూడా ప్రతి క్షణము దసరా పండుగ, ప్రతి క్షణము దీపావళి, ప్రతి క్షణము సంక్రాంతి పండుగ. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే తర్వాత మా ఒక అంశము భజగోవింద శ్లోకాలు, ఇంకొక 2 శ్లోకాలు ఉన్నాయి. ఈ యొక్క ఎపిసోడ్ తదుపరి ఎపిసోడ్తో భజగోవింద శ్లోకాలు మనం సంపన్నం చేసుకుంటాం. 32 శ్లోకాలు కంక్లూడింగ్ లేదా భజగోవిందం భజగోవిందం గోవిందం భజగోవిందం అదే ఇచ్చారు. వెరీ ఇంకొక 2 ఇదిను తదుపరి ఎపిసోడ్లో. ఒక్కసారి జాగ్రత్తగా వినండి. ప్రతి దాంట్లో కూడా ఆధ్యాత్మిక చింతనలోకి మనిషిని తీసుకొని వెళ్ళడానికే శంకర భగవత్పాదులు ప్రయత్నం చేస్తున్నారండి. అర్థమైందండి? అంత చిన్న ఏజ్ లోనే అంత పరిణితి చూడండి. ఒక్కసారి గమనించండి. ఎన్ని శ్లోకాలు మీరు ఒకసారి ప్రతి ఎపిసోడ్ లో ఒక్కొక్క శ్లోకం చర్చించుకుంటున్నాం. ఇప్పుడు 31వ శ్లోకాన్ని చర్చించబోతున్నాం. గత 30 ఎపిసోడ్స్ లో ఆ స్టార్టింగ్ లో ఉన్న 10 నిమిషాలు మీరు వినండి. ఆ యొక్క విషయం మీకు అర్థమవుతుంది. ఒకసారి శ్లోకాన్ని వినండి. ఇక్కడ ఈ శ్లోకంలో ఏం తెలియజేస్తున్నారో శంకర భగవత్పాదులు అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. 31. గృహే న పత్ని తత్ర న సుతః, గృహే న పత్ని తత్ర న సుతః, వృక్షే తరుణాస్తి పర్ణం నాస్తి, వృక్షే తరుణాస్తి పర్ణం నాస్తి, కాషాయాంబరమితి మునివేషః, కాషాయాంబరం ఇతి మునివేషః, పశ్యతి లోకం పరిపన్నం అమూఢః, పశ్యతి లోకం పరిపన్నం అమూఢః. ఇది శ్లోకం అండి. ఒక్కసారి మనం పదవిచ్ఛేదన చేసుకున్నట్లయితే ఒక అమూఢ అనే పదం చాలా కీలకం అండి. అమూఢ అంటే బుద్ధి నేత్రాన్ని తెరుచుకున్నటువంటి ఒక రాజయోగి. అర్థమైందండి? మూఢ అమూఢ. మూఢ అంటే దేహభ్రాంతిలో ఉండి కురుకుపోయి, నేను దేహమన్న భ్రమలో ఇంద్రియ సుఖాలకి బానిస అయిపోయి, ఇంద్రియ ఆ సుఖ సాధనాలని సముపార్జన చేసుకోవడమే జీవితాన్ని పణంగా పెట్టుకొని, దాని కొరకు ధన సంపాదన, ధనం అవసరం కాబట్టి అదే ముఖ్య లక్షణంగా జీవితాన్ని సమూలంగా త్యాగం చేస్తూ ఉండేటువంటి వాడు మూఢ అన్నాడు. అటువంటి మూఢుడు భగవంతుడిని తెలుసుకోలేడు. 9వ అధ్యాయం 11వ శ్లోకం భగవద్గీత. అవజానంతి మాం మూఢా అన్నాడు. అవజానంతి, జానంతి అంటే తెలుసుకోవడం, అవజానంతి అంటే తెలుసుకోవడం. ఎవరు తెలుసుకోవడం? మూఢ. అంతవరకే. ఇక్కడ కూడా మూఢ అనే పదం వచ్చింది కాబట్టి ఇక్కడ అమూఢ అన్నాడు. ఒక జ్ఞాని, ఒక యోగి, ఒక సంపూర్ణమైనటువంటి పరిణితి చెందిన వ్యక్తి ఏ విధంగా ఉంటాడు? ఎందుకంటే కాలం యొక్క పిలుపుని కరెక్ట్ గా అర్థం చేసుకుంటాడు. కాల్ ఆఫ్ టైం, కాల్ ఆఫ్ గాడ్. ఏ వ్యక్తికి తెలియదు. మీరు అనుకుంటారు చాలా గొప్ప గొప్ప వాళ్ళంతా నాకు ఇదిగా ఉన్నారండి, గురువులుగా ఉన్నారు. ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు. దేహదారులకి తెలియని విషయాన్ని భగవంతుడు చెప్తూ ఉన్నాడు. అర్థమైందండి? అందుకని ఎప్పుడైతే కాలం యొక్క విలువ ఉందనుకోండి, ఏం చేస్తాడు చెప్పండి? కాలం యొక్క పిలుపున్నప్పుడు ఎప్పుడు కూడా నిరంతరము కూడా
ఆత్మచింతన, పరమాత్మ చింతన, రాజయోగ ప్రక్రియ ద్వారా గుణాలు, శక్తులు తనలో తీసుకోవడానికి నిరంతరం ప్రయత్నం చేస్తాడు. మిగతావన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతాయండి. ఎందుకంటే గృహస్థంలో ఉన్నాడు కదా. సన్యాసం అంటే అసలైన అర్థం ఏమిటి? సన్యాసం అంటే ఆంతరిక శుద్ధత, ఆత్మ చింతన, ఆత్మలో ఉన్న గుణాలు, శక్తులు, పరమాత్మ గుణాలు. 26 గుణాలు చెప్పాడు అక్కడ. 16వ అధ్యాయంలో మొదటి 3 శ్లోకాలు మీరు చదువుకోండి. 26 దివ్య గుణాలు ఉన్నాయి. ఏమంటాడు ఆఖరిలో? ఏమంటాడు? నిన్ను దివ్య గుణాలతో పుట్టించాను అంటున్నాడు. భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. ఆ 3వ అధ్యాయంలో ఆఖరి పంక్తి. భగవంతుడు అంటున్నాడు. మళ్ళీ భగవంతుడు పరమ సత్యము, భగవంతుడు కరెక్ట్ కదా. భగవంతుడు సత్యము, భగవంతుడు మాటలు సత్యమా? ఎక్కడుంది ఈ సిద్ధాంతం? ఎవరు చెప్పారు? ఒకసారి ఆలోచించండి. ఇక్కడ అమూఢ ఒక జ్ఞాని యొక్క లక్షణాన్ని వివరిస్తున్నాడండి. ఇంట్లోనే ఉంటాడు, సంసారములోనే ఉంటాడు, భార్య పిల్లలతోనే ఉంటాడు. కానీ భౌతికంగా అక్కడ ఏమంటున్నాడు? ఆధ్యాత్మిక చింతనలో ఉంటాడు కాబట్టి ఉంటాడు, పని చేస్తాడు. ఏ పనులు చెయ్యాలి, భార్యకి భర్తగా ఏం చెయ్యాలి, పిల్లలకి ఎటువంటి ఈ విధంగా బుద్ధిబుద్ధులు నేర్పించాలి, ఇంట్లో ఈ విధంగా ఎలా పోషించుకోవాలి, ఉద్యోగ వ్యాపారం నుంచి ధనాన్ని ఎలా సంపాదించుకోవాలి, ఇవన్నీ చేస్తాడు. కానీ ఆంతరికంగా సన్యాసం చేస్తాడు. దేహాభిమానాన్ని సన్యాసం చేస్తాడు, విషయ వికారాలని సన్యాసం చేస్తాడు. ఆంతరిక శుద్ధత కోసం నిరంతరం తపన పడతాడు. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకోండి, ఇలా చాలా సులభంగా అర్థమవుతుంది. ఏమంటున్నాడు? గృహే నా పత్ని, గృహంలో ఉన్నాను కానీ భార్య లేదు అంటున్నాడు. అర్థమైంది? అంటే ఏంటి? బుద్ధిలో లేదనమాట. శరీరపరంగా ఉన్నాడు, ఇక్కడ ఫిజికల్ గా ఉన్నాడు, కానీ ఆత్మపరంగా పరమాత్మతో ఉన్నాడు. ఇంకెవరితో లేడు. పరమాత్మ తప్ప ఇంకెవరితో లేడు. అంటే ఎంత ఎఫిషియెంట్ గా పనిచేస్తారు. అలాంటి వాడు స్వచ్ఛంగా కరెక్ట్ నిర్ణయాలు తీసుకుంటారు. మనసులో కల్మషం లేదు, కుళ్ళు లేదు, విషయ వికారాలు లేదు. ఖచ్చితంగా ఎవరికి ఏమి కావాలో అన్ని సదుపాయాలు కల్పిస్తాడు. కానీ ఏంటంటే గృహే నా పత్ని, తత్ర నా సుత, పుత్రుడు కూడా లేడు. అర్థమైందంటే ఒక యోగి యొక్క అంతిమ శ్వాస విడిచిపెట్టే సమయంలో ఉన్నటువంటి యోగి యొక్క లక్షణము, ఈ కలియుగం యొక్క పరివర్తన సమయం అతి త్వరలోనే వస్తుంది అన్న విషయాన్ని అర్థం చేసుకున్నటువంటి రాజయోగి యొక్క లక్షణము. గృహేణ పత్ని తత్ర నా సుత. అయిపోయింది. అర్థమైంది కదండి? అదనమాట అటువంటి లక్షణం. ఇంట్లోనే ఉంటాడు, మళ్ళీ భార్య పిల్లల్ని చూసుకుంటాడు, వాడు విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తిస్తాడు, అన్ని చేస్తాడు. అలా అని కాదు సన్యాసిగా వెళ్ళిపోయి కాదు. వృక్షే తరుణాస్తి పర్ణం నాస్తి. అక్కడ వృక్షము అంటే ఏంటి? వృక్షం అంటే ఏంటి? నీడనిస్తూ ఉంది. అర్థమైందండి? వృక్షము, పర్ణం. పర్ణం అంటే ఆకులు. ఈ రెండు లేవు. అంటే ఏంటి? దేని మీద ఆధారపడి లేడు. చెట్టు కింద కూర్చొని విశ్రమిద్దాము, అది కూడా లేదు. నిరంతరము తపన, పరమాత్మతో యోగము చేసేటువంటి తపన. అందుకని అక్కడ ఆ విధంగా చెప్పడం జరిగింది అనమాట. వృక్షే తరుణాస్తి వర్ణం నాస్తి అన్నారు. 3వ పంక్తి జాగ్రత్తగా వినండి. కాషాయాంబరం ఇది మునివేష అన్నాడు. ఇక్కడ ముని అనేది ప్రాధాన్యత. ముని అంటే ఏంటి? మౌని. మౌని అంటే ఏంటి? సైలెన్స్. కంప్లీట్ గా సైలెన్స్. అంటే ఆత్మ ఎప్పుడు కూడా సైలెన్స్ కోరుకుంటుంది. ఆత్మ లొడలొడలొడ వాగడం కోరుకోదండి. శరీరం అంటే శబ్దము. ముని అంటే మౌని. మౌని అంటే నిరంతరము మౌనములో ఆత్మచింతన, పరమాత్మ చింతన చేసుకుంటూ ఆ పరమాత్మ యొక్క సత్యస్వరూపాన్ని ఆంతరికంగా దర్శిస్తూ ఆనందంలో ఉవ్విళ్ళూరుతుండేటువంటి వాడనమాట. బాహ్యలోకం నుండి లోనికి వెళ్ళిపోయాడనమాట. యోగము ఒక యోగి లక్షణం చెప్తున్నాడు. కాషాయాంబరమితి. కాషాయాంబరం అంటే ఇక్కడ ఫిజికల్ కాషాయాంబరం కాదు, ఏదో ఆ కాషాయ వస్త్రం వేసుకున్నాడు కాదు. కాషాయాంబరము అనేది దేనికి చిహ్నము? పవిత్రతకి చిహ్నము. బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించడానికి చిహ్నము. ఆంతరిక శుద్ధత, సంకల్పంలో శుద్ధత, మాటలలో శుద్ధత, కర్మలలో శుద్ధత, ప్యూరిటీకి హోలీనెస్. హోలీనెస్ అంటాం కదా, హోలీ. ఎవరైనా కాషాయంబరం వాడు వేసుకుని పెద్ద పెద్ద సన్యాసులు ఏమంటారు? హిస్ హోలీనెస్ అంటారు. ఇక్కడ పవిత్రత, ఆంతరికంగా పవిత్రంగా ఉన్న వాళ్ళకి అది వర్తిస్తుంది. ఫిజికల్ గా నేను కాషాయంబరం వేసుకొని సిగరెట్ తాగుతున్నాను, లేకపోతే వెళుతున్నాను, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాను, కోపం చేస్తున్నాను, అరుస్తున్నాను, చేరుస్తున్నాను అంటే అది కాదు. కాషాయాంబరం ఇది మునివేష. అర్థమైంది? ఇక్కడ గౌరవించండి. కాషాయాంబరం ఆంతరిక శుద్ధత కోసము ఆ విధంగా ఉంటూ మౌనంలో ఉంటూ అటువంటి వేషధారణ. ఇక్కడ ఫిజికల్ గా వేషధారణ కాదు.
నేను ఈ విధంగా ఆహార్యాన్ని పెట్టుకుంటాను, ఈ విధంగా ఉంటాను, నలుగురికి ప్రత్యేకంగా కనబడే విధంగా ఉంటానన్న భావన కాదు అక్కడ. ఆంతరికంగా శుద్ధత కోసం ప్రయత్నం చేస్తాడు. అందుకని అక్కడ కాషాయాంబరం అంటే ప్యూరిటీకి చిహ్నం అన్నమాట. కాషాయం అంటే అదనమాట. అంబరం అంటే వస్త్రము, కాషాయం అంటే ఇది. ఆంతరిక శుద్ధతని ప్రతిబింబించేటువంటి వస్త్రం వేసుకుంటాడు ఇక్కడ. చూడగానే ఆంతరికంగా చాలా పవిత్రమైన వ్యక్తి, అద్భుతమైనటువంటి వ్యక్తి, ఒక తపస్సంపన్నమైన వ్యక్తి, అందరూ బాగుండాలని కోరుకునేటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వాడు ఆ విధంగా తన కాషాయ వస్త్రమే ఫిజికల్ గా వేసుకోవడం అవసరం లేదండి. ఏ వస్త్రం వేసుకున్నా ఒక దైవ స్వరూపంగా ఉంటాడు. అది అన్నమాట మీనింగ్ ఇక్కడ. కాషాయాంబరమితి మునివేష పశ్యతి లోకం పరిపన్నం అమూఢ. ఇది చాలా అద్భుతం, చాలా జాగ్రత్తగా వినండి. పశ్యతి, అటువంటి వాడు ఏం చేస్తాడంట, లోకాన్ని చూస్తాడంట. కలియుగం ఎండింగ్ లో ఉంది, లాస్ట్ స్టేజ్ లో ఉంది. ప్రతి ఒక్కరూ మాయ యొక్క ప్రభావంలో పడిపోయారు. అందరూ కూడా అత్యధిక శాతం పరమాత్మని పొందేటువంటి స్థితిలో లేరు, మాయా ప్రభావంలోనే ఉన్నారు కదా. అందుకని 7వ అధ్యాయం 3వ శ్లోకం ఏం చెప్పారు, మానుషిం తనుమయం అన్నారు, మాం తత్వం అన్నారు కదా. మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధ. ఇది ముఖ్యమండి, చాలా ముఖ్యమండి. అందులోకి రావాలి అని కోరుకుని అందులోకి వచ్చారంటే మీరు మౌంట్ ఎవరెస్ట్ లో ఒక విజయ జెండా ఎగరేసినంత అంత గొప్ప ఫీల్ అవుతారండి. అర్థమైందండి. మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతాం విసిద్ధానాం కశ్చిన్ మాం వేతి తత్వత. మాం వేతి తత్వత, నన్ను యథార్థంగా గుర్తించిన కొద్ది మంది మాత్రమే. ఆ కొద్ది మంది వాడి లక్షణం చెప్తున్నాడు ఇక్కడ. అర్థమైందండి. పశ్యతి లోకం అందరిని చూస్తూ ఉంటాడు, కానీ అంటుకోకుండా ఉంటాడు. వాళ్ళలో దూరిపోడు. వాళ్ళంతా తప్పుడు పనులు చేస్తున్నాడు. తనేది చెప్పండి, కథ చెప్పండి, వాడేమన్నాడు, వీళ్ళేమన్నాడు, పొలిటికల్ వ్యవస్థ ఏంటి, అదే అయింది, ఈ రోజు నేనే జరిగింది, వాడేం చేశాడు, వీడు దొంగ పని చేశాడు, వాడు అరెస్ట్ చేశారు ఏసీబీ వాళ్ళు, వీడు సిబి వాడిని పట్టుకుపోయారు. ఇదంతా ఎందుకు? ఇప్పుడు అదంతా చర్చించుకునే సమయం ఇది. అది మనం గుర్తు చేస్తున్నారు అనమాట. ఇక్కడ ఏమంటాడు, పశ్యతి లోకం పరిపన్నం అన్నాడు. పరిపన్నం అంటే ఏంటి? చాలా ముఖ్యమైన పదం అండి. పరిపన్నం. పరి అంటే పూర్తిగా సమూలంగా, పన్నం అంటే పన్నం అంటే ఎక్కడి నుంచి వచ్చింది మూల పదము? పత్ అనమాట. పత్ అంటే పతితము, కుళ్ళిపోయింది అనమాట. ప్రపంచం అంతా కుళ్ళిపోయింది. భగవంతుడా, నేనెంతో అదృష్టవంతుణ్ణి, పూర్వజన్మ సుకృతము, నేను పరమాత్మని తెలుసుకునేంతగా నా బుద్ధి నేత్రాన్ని తెరుచుకునే శక్తి నాకు ఇచ్చావు భగవంతుడా. అలాగ చూస్తూ ఉంటాడు, సాక్షిగా చూస్తూ ఉంటాడు. అలాగ అందరూ కూడా అనేక రకరకాలుగా వాళ్ళు ఆ విధంగా దైహిక భ్రాంతిలో పడిపోయి రకరకాల వ్యసనాలకు లోని రకరకాల చెడు కర్మలు, ఆ విధంగా కామ క్రోధ లోభము అహంకారాల విషయ వికారాల వలయంలో పడిపోయి ఏదో చేస్తుంటే దానికి దూరంగా ఉంటాడు. పశ్యతి లోకం. అర్థమైందండి. పశ్యతి లోకములంతా ఇలా చూస్తాడనమాట. తను ఎక్కడ దూరకుండా కమల పుష్ప సమానంగా, కమలం అంటే బురదలోనే ఉంటుంది కానీ అంటించుకోకుండా ఉంటుంది, చూసారా? కమల పుష్ప సమానంగా ఉంటాడనమాట. పశ్యతి లోకం పరిపన్నం అంటే పూర్తిగా కుళ్ళిపోయినటువంటి లోకాన్ని ఏం చేస్తాడంటే, ఎవరు చూస్తారంట? అమూఢ అన్నాడు. అమూఢ అంటే మూఢత్వాన్ని విడిచిపెట్టినవాడు. మూఢ అంటే దేహాభిమానంలో ఉన్నవాడండి. అందుకనే గీతలో కూడా మనకి చాలా ఉంది, అవజానంతి మా మూఢ యో మామేవ అసమ్మూఢ అన్నాడు. అసమ్మూఢ, అమూఢ, మూఢ, ఈ పదాలు గీతలో ఒక 4-5 శ్లోకాల్లో మనకు కనపడతాయి. గృహేణ పత్ని తత్ర న సుతః వృక్షేతరు నాస్తి పర్ణం నాస్తి కాషాయాంబరమితి మునివేష పశ్యతి లోకం పరిపన్నం అమూఢ. ఆ విధంగా ఇంట్లోనే ఉంటాను కానీ అటాచ్డ్ తో కాదు, డిటాచ్డ్ గా ఉంటాను. నా విద్యుక్త కర్మలని అద్భుతంగా నెరవేరుస్తాను, కర్తవ్యాలని అన్ని పనులు చేసుకుంటాను. ప్రపంచంలో ఏ విధంగా అయిపోతుంది అన్ని చూస్తున్నాను, కానీ నేను డిటాచ్డ్ గా ఉంటాను. ఆశాయాంబరం అంటే ఆంతరిక శుద్ధత కోసము నేను ప్రయత్నం చేస్తాను. అటువంటి వాడిని భగవంతుడి ఆదిశంకరాచార్యులు ఏమన్నారు? అమూఢ అన్నాడు. అంటే బుద్ధివంతుడు, వివేకవంతుడు, ఒక జ్ఞాని, ఒక రాజయోగి అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మనం ఇక్కడితో ఆపేసి మనం ఏం చేద్దాం, మన మరొక శ్లోకాన్ని తీసుకోవాలి. కాలచక్రం. ఈ కాలచక్రము గాని కొంచెం ఒక 0.1% అయినా మీరు బుద్ధి నేత్రం తెలుసుకుంటేనండి, తదుపరి నాకు ఇంకొక శరీరము దొరుకుతుంది. ఆ శరీరము కుళ్ళిపోయిన శరీరము దొరకొచ్చును, కడుక్కునేవాడి శరీరం దొరకొచ్చును, కళ్ళు లేకుండా
ఒక అంధుడిగా కూడా పుడుతున్నారు పిల్లలు, ఒక పోలియో పేషెంట్ గా పుడుతున్నారు, కాళ్ళు లేకుండా పుడుతున్నారు, అత్యంత దరిద్రాతి దరిద్రమైన కుటుంబాలలో కోటాను కోట్ల మనుషులు పుడుతున్నారు. స్లమ్స్ అంటున్నాను చూసారా, ఆ విధంగా వీధిలో ఉన్నటువంటి గుడిసెలలో ఉండేటువంటి వాళ్ళు కోటాను కోట్లు ఉన్నారు. ఎందుకు ఆ విధంగా వాళ్ళు పుట్టారు? ఒకడు ఎందుకు టాటా బిర్లా అంబానీ ఇంట్లో పుడుతున్నాడు, ఒకడు మిడిల్ క్లాస్ లో పుడుతున్నాడు, ఒకడు లోయర్ క్లాస్ లో పుడుతున్నాడు, ఒకడు చాలా చాలా దయనీయ స్థితిలో పుడుతున్నాడు. ఎందుకు జరుగుతుంది? ఏమి ఫిలాసఫీ అంటే దీనిలో నా ప్రమేయమేమీ లేదు అంటున్నాడు భగవంతుడు. నేను అందుకనే ఈ విషయాలన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను? మీరు కాస్త మూడవ నేత్రాన్ని తెరుచుకుంటారు, బుద్ధి నేత్రాన్ని తెరుచుకుంటారు, మూఢత్వాన్ని విడిచిపెడతారు. నాయన కాలచక్రంలో ఆత్మ అవినాశి, ఇది అవినాశిగా శాశ్వతంగా తిరుగుతూనే ఉంటుంది, వస్త్రాన్ని తీసుకుంటుంది, వస్త్రాన్ని విడిచిపెడుతుంది. అటువంటి మీనింగ్ వచ్చేది. ఇంకొక శ్లోకాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. అర్థమైంది. ముఖ్యంగా ఏంటంటే కామ వికారాన్ని విడిచిపెట్టమని చెప్తున్నాడండి. ప్రపంచం అంతా కుళ్ళిపోతుందని. దేనికి కుళ్ళిపోతుంది అక్కడ? కాషాయాంబరం అన్నాడు చూసారా. కాషాయం అంటే పవిత్రత. పవిత్రత దేని నుంచి కోల్పోతుంది? పతితము అంటారు, పతిత పావన అంటారు. పతితం అంటే కామ వికారంతో మండిపోతోంది ప్రపంచం అంతా కూడా. గీతలో ఏమన్నాడు? 16వ అధ్యాయం 21వ శ్లోకంలో ఏమన్నాడు? త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామ క్రోధ తథా లోభ తస్మాత్ ఏతత్రయం త్యజేత్. వెంటనే విడిచిపెట్టవయ్యా. భగవంతుని మహావాక్యాలు సత్యమైన మహావాక్యాలు. భగవంతుడు సత్యము, భగవంతుని మాటలు కూడా సత్యం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు 4వ అధ్యాయము, మనం 6వ అధ్యాయం తిరిగిస్తున్నాం కదండి. 6వ అధ్యాయంలో 44వ శ్లోకం. ఇప్పుడు మీకు ఈ కాలచక్రంలో చెప్తాను. మళ్ళీ కాలచక్రం సినిమా చూపిస్తాను, చిత్రం ఒకటి చూపిస్తాను. కాలచక్రం చిత్రం చూపించాలి కదా, ఇది చూపిస్తేనే మీకు అర్థమవుతుంది. చిత్రం చూడండి. ఈ చిత్రం మనకి ఎదురుకుంటా కనపడింది అనుకోండి, మీరు మీ మనోఫలకం మీద ఈ చిత్రం కానీ నిరంతరం చూసుకుంటేనండి తప్పుడు పనులు చేయమండి. మన కర్మలు శ్రేష్టం అవుతాయి. మనం చాలా గొప్ప పనులు చేస్తాం. అందరూ బాగుండాలని కోరుకుంటాం. అందరికి మంచి చేస్తాం. ఒకటి దగ్గర ఒక రూపాయి కూడా అన్యాయంగా మనం తీసుకోమని చెప్పండి, పెట్టుకోండి. ఎవరి దగ్గర కూడా మనం ఒక రూపాయి కూడా మనం ఆశించాం అన్యాయంగా. సత్యంగా మనం గమనిస్తాం. వీలైతే మన రూపాయి ఇతరులకు ఇస్తాం, కానీ ఎక్కడ యాచన చేయమండి. దొంగ పద్ధతిలో మోసపూరితంగా కల్తీలు, మోసాలు, లంచాలు, ఈ స్కాములు, స్కాండల్స్ ఉన్న పడంగా ఇలాగా ఈ యొక్క కబ్జాలు, ఈ ఆస్తి కబ్జాలు, మారణకాండలు, హత్యలు, ఇటువంటి జోలికి అసలు వెళ్ళడండి. ఎవరికి కాలచక్రం గురించి సత్యమైనటువంటి జ్ఞానం ఉన్నటువంటి వాడు ఎప్పుడు ఆ పని చెయ్యడు. అర్జునుడు ఒక్క ప్రశ్న అడిగినందుకు ఎన్ని విధాలుగా భగవంతుడు చెప్తున్నాడు గమనించండి ఒక్కసారి. ఏమడిగాడు? ప్రశ్న ఏమడిగాడు? రాజయోగిగా ఉండి పరిపూర్ణత పొందకుండానే దేహత్యాగము చేయవలసిన పరిస్థితి వచ్చినట్లయితే అటువంటి వాడి గతి ఏమిటి అని అడిగాడు. అంతే అడిగాడు. దానికి మరొక శ్లోకం ద్వారా 6వ అధ్యాయంలోని 43 మనం గత ఎపిసోడ్లో చర్చించుకున్నామండి. మళ్ళీ నేను చెప్పను. 44వ శ్లోకంలో కూడా అదే విషయాన్ని చెప్తున్నాడు, కానీ ఇంకొక కోణంలో చెప్తున్నాడు. ఒక్కసారి గమనించండి శ్లోకం ఏంటో. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే, పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే యవశో అపి సహ, యవశో అపి సహ. సహ అంటే మనిషి, ఎవరైతే. అర్థమైందండి. జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. ఇది శ్లోకమండి. జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. ఇక్కడ శబ్ద బ్రహ్మ అనే పదం అత్యంత కీలకము. చాలా శ్రద్ధగా వినండి. అర్థమైంది. ఈ చిత్రం దగ్గర పెట్టుకోండి. ఎందుకు? ఈ చిత్రం తిరుగుతుంది, అందుకని సైక్లికల్. కాలచక్రం ఆగదు, చక్రం తిరుగుతూనే ఉంటది. ఎప్పటి నుంచి మొదలైంది, ఎప్పుడు ఎండ్ అవుతుందో అది అవసరం లేదు. మనం తిరుగుతున్నాం కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా నాకు తదుపరి జన్మ ఉంటుంది కాబట్టి దానికోసం శ్రేష్టమైన జన్మ పొందడానికి నేను పురుషార్థము చేస్తాను. పురుష అంటే ఆత్మ, ప్రకృతి అంటే దేహము. ఆత్మ యొక్క ఔన్నత్యం కోసం, ఆత్మ యొక్క శుద్ధి కోసం, ఆత్మని చాలా పవిత్రంగా చేసుకోవడం కోసమే ఇప్పుడు నా జీవితాన్ని అంకితము చేస్తాను అనుకుంటాడు ఈ కాలచక్రం యొక్క జ్ఞానం తెలుసుకున్నవాడు. పూర్వాభ్యాసేన అంటే ఇదివరకే
కాస్త యోగం చేశాడు, పరమాత్మని శుద్ధి చేసుకున్నాడు, చక్కగా చేసుకుంటున్నాడు. కానీ కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల దేహత్యాగం చేశాడు. పూర్వాభ్యాసేన అంటే ఏంటి? పూర్వజన్మ. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, జన్మ అంటూ ఉన్నది. పూర్వజన్మ, తదుపరి జన్మ అంటే ఏంటి? కాలచక్రం యొక్క మహిమ మనకి స్పష్టమవుతోంది. అర్థమైంది? పూర్వాభ్యేసేన తేనైవ క్రియతే అంటే ఏంటంటే ఆకర్షితుడవుతాడంటే ఎక్కడ? ఒక యోగుల ఇంట్లో పుడతాడు, లేకపోతే శుచీనాం శ్రీమతాం గేహి అన్నాడు కదా. శుచీనాం అంటే పవిత్రుల ఇంట్లో పుడతాడు, శ్రీమతాం అంటే డబ్బున్న వాళ్ళ ఇంట్లో పుడతాడంట. చూసారా ఎంత గొప్పగా ట్రీట్ చేస్తున్నాడు భగవంతుడు. కేవలము నువ్వు రాజయోగిగా పరివర్తన చెంది ఆత్మ యొక్క అనుభూతి చెందేందుకు ప్రయత్నం చేసుకుంటూ, అభ్యాసం చేసుకుంటూ, పరమాత్మతో కనెక్ట్ అయ్యి, ఆ విధంగా నిరంతరము నీవు యోగము ద్వారా ఆత్మని శుద్ధి చేసుకునే ప్రక్రియలో ఆ విధంగా వచ్చి పూర్తి కాకుండానే అంటే నీకే అనిపిస్తుందండి, నేను చాలా క్లీన్ గా ఉన్నాను, బ్రహ్మాండంగా ఉన్నాను, ప్రతి ఒక్కరిని ఆత్మిక దృష్టితో చూడగలుగుతున్నాను, అందరూ కూడా నా తోటి సోదరాత్మలే, అందరూ పరమాత్మ సంతానమే, ప్రతి ఒక్కరిలోని గుణాలే చూడాలి, ఎవరిలో కూడా అవగుణాలు చూడకూడదు. ఇటువంటి స్థితి ఏర్పడిందంటే మీరు నియరింగ్ పర్ఫెక్షన్ లోకి వెళుతున్నారు అని అర్థం అనమాట. అటువంటి స్థితిలోకి వెళ్లకుండానే శరీర త్యాగం ఎందుకంటే ఎవరు ఏ టీంలో వాళ్ళ యొక్క కార్మిక అకౌంట్ ప్రకారంగా ఎప్పుడు వాళ్ళ పాత్ర అంతమైపోతుందో అది తెలియదు, ఎవరికి తెలియదు, అందుకు ఉన్న పడంగా పోతారు. హఠాత్తుగా నిన్న రాత్రి మాతో మాట్లాడుకున్నాడండి, మాతో ఉన్నాడండి, నేను ఎగిరేవండి, డాన్స్ చేసామండి, పార్టీకి వెళ్ళావు, రాత్రికి రాత్రి గుండెపోటు వచ్చిపోయాడంట. ఇలాంటి ఎన్నో జరుగుతున్నాయి కదా, మనకు ఎదురుగుండానే కనబడుతున్నాయి కదా, ప్రతి కుటుంబంలో ఉంటాయి. అందుకే పూర్వాభ్యాసేన తేనైవ క్రియతే అవశ అవశ. అవశ అంటే ఏంటి? అవశ అంటే అది అనుకున్నటువంటి ఒక కోరికంటూ ఉండదు. నేను రాజయోగిగా అవ్వాలి, నేను అద్భుతంగా జీవితాన్ని చేసుకోవాలి కోరిక కూడా లేకుండా కూడా సడన్ గా ఆకర్షితులవుతాడంట. దేనికి ఆకర్షితులవుతాడు? దేని కారణంగా? పూర్వాభ్యాసేన అంటే గత జన్మలో ఎంతో కంప్లీట్ చేశాడు, 70% 80% కంప్లీట్ చేశాడు, కంప్లీట్ చేసుకుని చనిపోయాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అది క్యారీ ఓవర్ అనమాట. ఇప్పుడు ఏంటంటే ఒక ప్రయాణంలోనండి మీరు ఇక్కడ నుంచి కాశీ నుంచి కన్యాకుమారి వెళ్తున్నారు, లేకపోతే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వెళ్తున్నారు. అక్కడ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ అనుకోండి, మీరు ప్రయాణం చేశారు, కారు బుక్ చేసుకున్నారు, కారులో వెళ్తాము, ఒక 10 మంది కలిసి వ్యాన్ బుక్ చేసుకున్నారు, వెళుతున్నారు. ఒక 10 గంటలు ప్రయాణం చేశారు, ఎక్కడో దగ్గర బస్సు చేశారు, తర్వాత మళ్ళీ ఒక 1 డే రెస్ట్ తీసుకున్నారు. అక్కడి నుంచి మళ్ళీ మీ ప్రయాణం ఎక్కడి స్టార్ట్ అవుతుంది? మళ్ళీ కాశీ నుంచి స్టార్ట్ అవుతుందండి. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడో ఏదో చేరుకుంటారు ఎక్కడో దగ్గర, అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ కొంత ప్రయాణం చేస్తారు, మళ్ళీ విశ్రమిస్తారు, మళ్ళీ ప్రయాణం మళ్ళీ సాగిస్తారు, మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అదే విధంగా ఏది 10th వరకే 60% 70% పురుషార్థం చేసుకున్నావు, ఆత్మచింతన చేసుకున్నావు, ఆత్మ క్లీన్ అవుతూ ఉంది, పరమాత్మ గుణాలు శక్తులు వచ్చే సమయంలో వారిని పరిపూర్ణంగా తీసుకోకుండా శరీరం విడిచిపెట్టావు. అక్కడి నుంచి నీ ప్రయాణం మొదలవుతుందంట. అందుకని హ్రియతి అంటే ఆకర్షితుడవుతావు, పరమాత్మ పట్ల ఆకర్షితుడవుతావు. ఏ కారణం అండి? మా దగ్గర 21 వింగ్స్ ఉన్నాయి. అందులో జ్యుడిషియల్ వింగ్ లో సుప్రీంకోర్టు జడ్జిలు ఉన్నారు, హైకోర్టు జడ్జిలు ఉన్నారు, ఎంతో మంది పేరు ప్రసిద్ధి ఉన్నటువంటి అడ్వకేట్స్ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు రిజిస్ట్రార్స్, చార్టర్డ్ అకౌంటెంట్స్, వీళ్ళంతా చాలా మంది కంపెనీ సెక్రటరీలు అంతా కూడా జ్యుడిషియల్ వర్గంలో వస్తారు. అదే మెడికల్ వర్గంలో టాప్ 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 సర్జన్స్ అంతా ఎట్లా వస్తున్నారంటే వాళ్ళు పూర్వజన్మములో మనకు అనిపిస్తుంది, ఏంటి ఇంత టాప్ సర్జన్ వచ్చి ఎలాగ ఈ రాజయోగం ద్వారా పరమాత్మని గుర్తించేదేంటి, ఆయన ఇంత చక్కగా ఎంతో సమయాన్ని కేటాయిస్తున్నాడే, చాలా మందికి ఫ్రీగా ఉచితంగా సర్జరీలు చేస్తున్నాడే, ఇక అనిపిస్తుంది. చూసారా, ఒక దగ్గరికి వెళ్తారు, మా ఊరిలోకి వెళ్ళి నేను ఒక వారంలో ఒక రోజు నేను పూర్తిగా ఫ్రీగా చేస్తాను అంటారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తుందండి? ఎందుకంటే పూర్వజన్మ సంస్కారము గుర్తుపెట్టుకోండి. అర్థమైంది? హ్రియతే అంటే ఆకర్షితుడు అవుతాడు. అర్థమైందా? అక్కడ ఏంటి? అవశ అంటే పెద్దగా మామూలుగానే ఉంటాడు, సడన్ గా వచ్చేస్తుంది అనమాట. సడన్ గా ఎక్కడో వింటాడు, ఈ యొక్క జ్ఞానం వింటాడు, వినిన తర్వాత ఇది యాక్యురేట్, ఇది సత్యము, సత్యంలోనే నడవాలి. ఎందుకంటే ఎంత హైయెస్ట్ పొజిషన్ లో ఉన్నా కేవలం ఈ యొక్క జన్మకి మాత్రమే పరిమితం. ఆత్మశుద్ధి చేసుకున్నట్లయితేనే తదుపరి జన్మ కూడా బాగుంటుంది. అర్థమైందండి? అందుకని అక్కడ క్రియతే అవశ అన్నాడు. అవశ అంటే అంత పెద్ద ఇంట్రెస్ట్ లేకపోయినా సడన్ గా వచ్చేస్తుందంట. అవశ జిజ్ఞాసురపి యోగస్య, జిజ్ఞాసిగానే ఉంటాడు. జిజ్ఞాసి అంటే ఏంటంటే జ్ఞాని కాదు, జిజ్ఞాసి అంటే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. హయ్యర్ పాత్ ఏంటి, హయ్యర్ పాత్ ఏంటి, ఇప్పుడు తెలుసు పలానా ప్రవచనం విన్నా, దీనికంటే హయ్యర్ పాత్ ఉందా, పలానా ధార్మిక గ్రంథం చదువుకున్నా, దీనికంటే హయ్యర్ పాత్ ఉందా, పలానా తీర్థయాత్రకు వెళ్ళాను, దీనికంటే హయ్యర్ పాత్ ఉందా, నిరంతరం హయ్యర్ పాత్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడనమాట. అప్పుడు ఎక్కడో దగ్గర జిజ్ఞాసిగానే ఉండకుండా జిజ్ఞాసి జ్ఞానిగా పరివర్తన చెందుతాడు.
అందుకని జిజ్ఞాసిరపి ఏమన్నాడు ఇక్కడ? జిజ్ఞాసురపి యోగస్య అన్నాడు. అర్థమైంది? అటువంటి వాడు యోగిగా పరివర్తన చెందుతాడు. జిజ్ఞాసి అనేవాడు జ్ఞాని నుండి యోగిగా పరివర్తన చెందుతాడు. అర్థమైన తర్వాత ఏమన్నాడు? ఆఖరి పంక్తి చాలా ముఖ్యము, చాలా జాగ్రత్తగా వినండి. ఏమన్నాడండి? శబ్ద బ్రహ్మాతి వర్తతే. సో ఈ విధంగా ఉన్న పళంగా ఆధ్యాత్మిక చింతనలోకి వెళ్ళి కొంతమంది మనం వింటుంటామండి. నేను ఇక్కడ నాకు తెలిసి ఇద్దరు ముగ్గురితో నాకు పరిచయం కూడా ఏర్పడిందండి. అమెరికాలో 20 సంవత్సరాలు ఒక ఇంటెన్సివ్ కార్డియాలజిస్ట్ గా పనిచేసి ఈ రోజున సమూలంగా పూర్తిగా విడిచిపెట్టి అమెరికా నుండి వచ్చి ఇక్కడ హైదరాబాద్ లోనే వారుండి ఎంతో అద్భుతమైన సేవలు, ఒక రకమైనటువంటి సామాజిక సేవలు చేస్తూ ఉన్నారండి. అర్థమైంది? ఒక పెద్ద మనిషి వారు పరిచయం అయ్యారు నిజంగానండి. ఇటువంటి వాళ్ళు ఉన్నారండి ప్రపంచంలో. మీరు కూడా గమనించండి, చరిత్ర చూడండి ఒకసారి. ఆ విధంగా ఉన్నారు. అంటే ఈ విధంగా అట్లాంటి వాళ్ళు పూర్వజన్మ సుకృతం ప్రకారంగా చేస్తారు. శబ్ద బ్రహ్మాతి వర్తతే, ఇది ఇంపార్టెంట్. శబ్ద బ్రహ్మ అంటే ఏమిటి? చాలా ముఖ్యమైనటువంటి పదం శబ్ద బ్రహ్మ. శబ్దం అంటే శబ్దము కదండి. బ్రహ్మ అంటే ఏంటంటే పరబ్రహ్మ స్వరూపం, అంటే భగవంతుడు. ఇప్పుడు ఈ చిత్రం తీసేస్తాను మీకు ఇక్కడ. ఈ చిత్రం గుర్తుపెట్టుకోండి. ప్రతి దాంట్లో కూడా ఈ చిత్రాన్ని గుర్తుపెట్టుకోండి. ఒక్క 3 నిమిషాల్లో ముగిస్తాను. చాలా ఇంపార్టెంట్. శబ్ద బ్రహ్మ అంటే అర్థం ఏంటంటే శబ్ద బ్రహ్మ అతివర్తతే, అంటే దానిని దాటుతాడంట. అంటే ఆ స్టేజ్ నుంచి పైకి వెళ్ళిపోతాడు. దీని మామూలుగా గీతా పుస్తకాల్లో కానీ ఏ పుస్తకాల్లో ఉన్నాయి శబ్ద బ్రహ్మ అనగానంటే వేదాలలో వర్ణించినటువంటి ఆ యొక్క స్థితి నుంచి కూడా ఇంకా పైకి వెళ్తాడంట. ఇక్కడ వేదాలు కానివ్వండి, ఏ శాస్త్రమైనా కానీ భౌతికంగా మీరు అర్థం చేసుకుంటే కేవలం పఠన పారాయణ శ్రవణ ప్రచార ప్రసారం చేసుకునేటువంటి వాళ్ళంతా శబ్దము ద్వారా ఇతరులను ఆకర్షిస్తారు. పరమాత్మని పొందడానికి శబ్దము చేస్తారు. గీతని కూడానండి శబ్ద బ్రహ్మ అంటే ఏమిటి? గీతని కూడా కేవలము పఠన, కేవలము పారాయణ, కేవలము శ్రవణ, కేవలం ప్రచార ప్రసారం చేసుకుంటే ఇది శబ్ద బ్రహ్మ అవుతుంది. అంటే పరమాత్మని శబ్దము ద్వారా పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ దీన్ని ఏమంటున్నాడు? ఈ జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే అన్నాడు. శబ్ద బ్రహ్మ అంటే దీన్ని దాటేస్తాడు. వేదాలు కూడా ఏం చెప్తాయి చెప్పండి? వేదాలు కూడా ఎంతవరకు తీసుకెళ్తాయంట? ప్రకృతి వరకే తీసుకుని వెళ్తాయంట. త్రిగుణాల వరకే తీసుకుని వెళ్తాయి. 2వ అధ్యాయం 45వ శ్లోకం రాసుకోండి. త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున అన్నాడు. అంటే త్రైగుణ్య అంటే త్రిగుణాల వరకే. అంటే ఏంటి? సాత్విక, రాజసిక, తామసిక, రాజసిక, సాత్విక అంతవరకు తీసుకుంటే త్రిగుణాతీత స్థితికి ఒక్క పరమాత్మ మాత్రమే తీసుకుని వెళ్తాడు. అర్థమైందండి? అందుకని శబ్ద బ్రహ్మ, పరం బ్రహ్మ. అర్థమైంది? పరం బ్రహ్మ అంటే భగవంతుడిని ఆధ్యాత్మికంగా వెళ్ళి డైరెక్ట్ గా కనెక్ట్ అవుతారు. కానీ ఇది ఏమవుతుంది? శబ్ద బ్రహ్మ అంటే కేవలము ఈ శబ్దము ద్వారానే మనము ఆ విధంగా వెళ్తుంటాం. అందుకని ఇక్కడ యోగి అనేవాడు ఈ శబ్ద బ్రహ్మ, ఈ యొక్క శబ్దానికి అతీతంగా వెళ్తాడు. దైహిక భ్రాంతి నుండి ఆత్మిక స్థితిలోకి వెళతాడు. ఎప్పుడైతే ఆత్మిక స్థితిని అనుభూతి చేస్తాడో పరమాత్మక స్థితిని, పరమాత్మక స్మృతిలో వారి యొక్క ఉనికిని, ఆ యొక్క అస్తిత్వాన్ని గుర్తిస్తాడు, పరమాత్మతో యోగము చేస్తాడు. ఆ విధంగా శబ్ద బ్రహ్మాతి వర్తతే. ఇప్పుడు ఒక్కసారి భగవద్గీత పుస్తకం ఇచ్చారు. దీని యొక్క శ్లోకాన్ని మరొకసారి చదువుతాను చూడండి. పూర్వాభ్యాసేన తేనైవ క్రియతే హేవశో అపి సహ. అర్థమైందండి? జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే అని. ఆ విధంగా ఒక జిజ్ఞాసి అనేటువంటి వాడు ఒక యోగిగా ఎలాగ మారతాడు? పూర్వాభ్యాసేన, అవశ అంటే ఇష్టం లేకపోయినా కూడా ఉన్నట్టుండి ఆకర్షితుడైపోయి ఆ విధంగా పరమాత్మ చాలా దగ్గరైపోయి సంస్కార పరివర్తన ధ్యేయంగా జీవితాన్ని ఏ విధంగా తయారు చేసుకుంటాడు? శబ్ద బ్రహ్మాతి వర్తతే. ఈ యొక్క దైహిక భ్రాంతి నుండి దేహి అంటే దేహీ అభిమానం, దేహి అంటే ఆత్మ, దేహ అంటే శరీరం, ఆ స్థితిలోకి వెళ్ళి అద్భుతమైనటువంటి జీవితాన్ని పొందుతాడు అని అర్థం అండి. ఒక్కసారి ఇందులో ఏమి ఇచ్చారో చూద్దామండి. 6వ అధ్యాయంలోని 44వ శ్లోకం. 44వ శ్లోకం. శ్రీమతాం శుచీనాం గేహే అన్నాడు చూసారా ఇదివరకు ఒక శ్లోకంలో. దాంతో అది చెప్తున్నాడు. శ్రీమంతుల ఇంటిలో జన్మించిన యోగ భ్రష్టుడు. యోగ భ్రష్టుడు అంటే యోగిగా పూర్తిగా పరిణితి చెందకుండానే దేహత్యాగం చేసిన వాడి లక్షణం. శ్రీమంతుల ఇంటిలో జన్మించిన యోగ భ్రష్టుడు పరాధీనుడైనను, అక్కడ అవశాన చూసారా, పరాధీనుడు అంటే దైహికంలో పడిపోయాడు, డబ్బు సంపాదన పడిపోయాడు, అది ఇది చేసుకుందాం అన్నాడు, బిల్డింగ్లు కట్టుకున్నాడు, అది చేశాడు, డామ్ డూమ్ డూమ్ అని చేసుకున్నాడు. కానీ సడన్ గా ఒక్కసారి లాగుతాడు. అర్థమైందండి? అక్కడ పరాధీనుడైనను పూర్వ సాధన ప్రభావమున నిస్సందేహముగా భగవంతుని వైపు ఆకర్షితుడగును. అట్లే సమబుద్ధి రూప యోగ జిజ్ఞాసువు కూడా, జాగ్రత్తగానండి,
సమబుద్ధి రూప యోగ జిజ్ఞాసువు కూడా వేదములలో తెలుపబడిన, ఇక్కడ వేదములు ఒకటే కాదండి, ప్రతిది మీరు భక్తి మార్గములో శబ్దముతో పరమాత్మని పొందడానికి, శబ్దముతో అంటే ఈ విధ పఠన పారాయణ శ్రవణ ప్రచార ఈ విధంగా ఇదంతా కూడా శబ్ద బ్రహ్మ కింద వస్తుందండి. వేదములలో తెలుపబడిన సకామ కర్మల ఫలమును అధిగమించును. సకామ కర్మలు అంటే ఇక్కడ మామూలుగా మనం ఇంద్రియ సుఖాల కోసం చేసేటువంటి కర్మలు. అర్థమైందండి? ఇది ఇందులో ఉన్నటువంటి లోతైన తత్వం. ఇక్కడితో మనం చర్చించుకుందామండి. తదుపరి ఎపిసోడ్ లో మరొక శ్లోకములోని అద్భుతమైనటువంటి ఆ విధంగా తత్వాన్ని మనం చర్చించుకుందాం. అదే విధంగా భజగోవిందములో ఆఖరి శ్లోకం చెప్పి భజగోవింద ఆ మోహముద్గర భజగోవిందం 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 మూఢవతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃఖంకరణే. అర్థము కానటువంటి సంస్కృత పదాలను పెట్టుకుంటూ అర్థం చేసుకోవడానికి ఎటువంటి ప్రయత్నం చేయకుండా ఆ విధంగానే నీవు చేసినట్లయితే నీకు ఆ చనిపోయే సమయంలో నీకు భగవంతుడు లభిస్తాడా అని ఆ యొక్క శ్లోకం మీకు అర్థం అండి. ఓకేనండి? అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తాత్విక సారాన్ని మనకు సవివరంగా విశ్లేషించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.